హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన వీరభద్రుడు అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే మునుస్వామి మీను ట్రైన్లో సికింద్రాబాద్కి వెళ్తుంటారు. మధ్యలో నాంపల్లి స్టేషన్ వద్ద ట్రైన్ ఓ 10 నిమిషాలకు పైగా ఆగిపోద్ది. ట్రైన్ ఎంతకీ అక్కడి నుంచి కదలకపోతుండడంతో వీళ్ళిద్దరూ ట్రైన్ దిగేసి ఆటోలో సికింద్రాబాద్కి వెళ్ళాలనుకుంటారు. అప్పుడు ఇద్దరు వ్యక్తులు వాళ్ళని కత్తితో బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్ తీసుకొని పారిపోతారు. కట్ చేస్తే మీను మునుస్వామి నాంపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన దొంగతనం గురించి కంప్లైంట్ ఇస్తారు. మొదట ఇదేదో మామూలు దొంగతనం కేసు అని అనుకుని పోలీసులు ఎవరు వాళ్ళ కంప్లైంట్ని అంతగా పట్టించుకోరు. కానీ నిజానికి దొంగతనానికి గురైన బ్యాగ్లో 60 సవర్ల బంగారం ఉందని మునుస్వామి చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వాళ్ళు వెంటనే ఆ ఏరియాలో ఉన్న దొంగలందరినీ స్టేషన్కి తీసుకొచ్చి బాగా కోటింగ్ ఇస్తారు. వీళ్ళలో మీ నగల్ని దొంగతనం చేసింది ఎవరో గుర్తుపట్టండి అని పోలీసులు మీను మునుస్వామికి చెప్తారు. దొంగతనం జరిగినప్పుడు ఆ ఇద్దరు దొంగలు తమ ముఖాలకి మాస్క్ వేసుకుని ఉంటారు. సో ఆ దొంగలు ఎవరనే విషయాన్ని మీను మునుస్వామి గుర్తుపట్టలేకపోతారు. కట్ చేస్తే పోలీసులు ఆ ఇద్దరు దొంగల్ని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి నగల్ని రికవరీ చేస్తారు. మునుస్వామి ఆ నగలను చెక్ చేసి వీటిలో కాసుల పేరు కనిపించడం లేదు. ఆ కాసుల పేరు దాదాపు 15 సవర్లో ఉంటుంది అని అంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్, దొంగతనం చేసిన వాళ్ళు మొత్తం నగల్ని అప్పచెప్తారనుకుంటున్నావా? వీళ్ళు ఆ రోజే మీ కాసుల పేరుతో ఫుల్గా ఎంజాయ్ చేసుంటారు. ఇప్పుడు ఈ నగలు నీకు కావాలా వద్దా? మూసుకొని సంతకం పెట్టి వెళ్ళు అని ర్యాష్గా మాట్లాడిద్ది. ఇక చేసేదేం లేక ఆ 45 సవర్ల నగల్ని మునుస్వామి తన బ్యాగ్లో వేసుకోబోతుంటాడు. అప్పుడు కానిస్టేబుల్ సుబ్బారావు మునుస్వామిని ఆపి, మీరు ఈ నగల్ని కోర్టు ద్వారా తీసుకోవాలి. రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కింద మీరు కోర్టులో పిటిషన్ వేసి కోర్టు ద్వారా మీరు మీ నగల్ని తీసుకోవాలి. ఇదే ఇక్కడ ప్రొసీజర్. ఇది చాలా చిన్న విషయం. ఒక మంచి లాయర్ని పట్టుకుంటే మీ పని చాలా ఈజీగా అయిపోద్దని చెప్పి బేబీ కృష్ణ అనే లాయర్ యొక్క విజిటింగ్ కార్డ్ని మునుస్వామికి ఇస్తాడు. కట్ చేస్తే సీన్ కోర్టులో ఓపెన్ అవుతుంది. బేబీ కృష్ణ మునుస్వామి కేసుని టేకప్ చేస్తాడు. కాకపోతే పోలీసుల తరపు నుంచి ఎవరూ కోర్టుకి హాజరు కాకపోవడంతో జడ్జ్ ఆ కేసుని కొన్ని రోజులు వాయిదా వేస్తాడు. ఏంటి ఇలా జరిగిందని మీను మునుస్వామి డిసప్పాయింట్ అవుతారు. అసలు విషయం ఏంటంటే మీను మునుస్వామి తండ్రి కూతుళ్ళు. మీనుకి లివర్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల తన హెల్త్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంటుంది. డాక్టర్ మునుస్వామితో, మీ ఇద్దరు లివర్స్ మ్యాచ్ అవుతున్నాయి, కానీ ట్రాన్స్ప్లాంటేషన్కి దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షలు ఖర్చు అవుతాయి. హైదరాబాద్లో నాకు తెలిసిన సర్జన్ ఉన్నారు, ఎంత త్వరగా ఆపరేషన్ చేస్తే అంత మంచిదని అంటాడు. అందుకనే వీళ్ళిద్దరూ తమ నగల్ని తీసుకుని సికింద్రాబాద్కి బయలుదేరతారు. అక్కడ తమకి తెలిసిన ఒక గోల్డ్ లోన్ ఆఫీస్లో తమ నగల్ని అమ్మేసి మీనుకి ఆపరేషన్ చేయించాలని మునుస్వామి అనుకుంటాడు. కానీ ఇంతలోనే తమ నగలు దొంగతనానికి గురవడం, పోలీస్ స్టేషన్, లాయర్, కోర్టు అంటూ ఒకదాని తర్వాత ఒకటి సడన్గా ఎంట్రీ ఇస్తాయి. నిజానికి ఈ బేబీ కృష్ణ అంత మంచివాడేం కాదు. వీడి కింద చాలామందే పనిచేస్తుంటారు. దొంగ సాక్ష్యాధారాలు పుట్టించడం, క్లయింట్స్ నుంచి వీలైనంత వరకు డబ్బుల్ని లాగడం, జడ్జికి లంచం ఇచ్చి తీర్పు తనకు అనుకూలంగా మార్చుకోవడం, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా కోర్టు మొత్తాన్నే తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. ప్రస్తుతం మునుస్వామి నుంచి కూడా వీలైనంత వరకు డబ్బుల్ని లాగాలని బేబీ కృష్ణ ప్లాన్ వేస్తాడు. తన ప్లాన్లో భాగంగా కానిస్టేబుల్ సుబ్బారావుకి కొంత డబ్బిచ్చి, మేము చెప్పేంత వరకు నువ్వు కోర్టులో హాజరవ్వకూడదని అంటాడు. ఆ విధంగా పోలీసుల తరపు నుంచి ఎవరూ కోర్టుకి హాజరవ్వకపోవడం, కేసు వాయిదా పడడం జరుగుతాయి. దొంగతనానికి గురైంది 60 సవర్లు, కానీ పోలీసులు రికవరీ చేసింది 45 సవర్లు మాత్రమే అని మాటల సందర్భంలో మునుస్వామి బేబీ కృష్ణకి చెప్పడంతో, మీరు ఇప్పుడా నాకు ఈ విషయాన్ని చెప్పేది అని బేబీ కృష్ణ వెంటనే ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాడు. అప్పుడు ఇన్స్పెక్టర్, ఎఫ్ఐఆర్లో ఏదుంటే అదే, అన్ని విషయాలు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నువ్వెవరైనా నా ముందుకొచ్చి మాట్లాడు అని ఫైర్ అవుద్ది. దాంతో బేబీ కృష్ణ యొక్క మనుషులందరూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకి దిగుతారు. మీడియా కూడా స్టేషన్కి వచ్చి ఏంటి లంచం తీసుకున్నారంట కానీ ఇన్స్పెక్టర్ని క్వశ్చన్ చేస్తారు. అదే సమయంలో బేబీ కృష్ణ ఇన్స్పెక్టర్ దగ్గరకు వచ్చి కాసుల పేరు గురించి అడుగుతాడు. ఇక ఇన్స్పెక్టర్ ఆ ప్రెషర్ తట్టుకోలేక బేబీ కృష్ణకి కాసుల పేరు ఇచ్చేస్తుంది. కానీ బేబీ కృష్ణ ఆ కాసుల పేరుని మునుస్వామికి ఇవ్వకుండా, మీ కాసుల పేరుని దొంగలే కాజేశారు, పోలీసులు నిజంగా 45 సవర్లను మాత్రమే రాబట్టగలిగారని అబద్ధం చెప్తాడు. కట్ చేస్తే కోర్టులో సీన్ ఓపెన్ అవుతుంది. పోలీస్ స్టేషన్ నుంచి ఎవరూ కోర్టుకి హాజరవ్వకపోతుండడంతో మునుస్వామి కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంటుంది. అలా 4 నెలలు గడిచిపోతాయి. మీనుకి విషయమంతా అర్థమై, వీళ్ళెవరూ మనకి మన నగల్ని ఇప్పించరు, వీళ్ళు మన దగ్గర నుంచి డబ్బులు లాగేందుకే ఇలా నాటకాలు ఆడుతున్నారు, ఇప్పటి వరకు ఖర్చు చేసింది చాలు, ఇక మనం మన ఊరికి వెళ్ళిపోదామని ఏడుస్తుంది. కానీ మునుస్వామి మాత్రం మన నగలు మనకి ఖచ్చితంగా వస్తాయని నమ్మకంగా ఉంటాడు. మరుసటి రోజు మునుస్వామి ఒక్కడే కోర్టుకి వెళ్తాడు. ఆ రోజు కానిస్టేబుల్ సుబ్బారావు కూడా కోర్టుకి హాజరవుతాడు. ఇక అంతా సవ్యంగానే ఉంది. మరికొన్ని క్షణాల్లో మా నగలు మాకు వస్తాయని మునుస్వామి హ్యాపీగా ఉంటాడు. కానీ చివరి క్షణంలో ఏదో ఇంపార్టెంట్ పని ఉందని చెప్పి జడ్జి మునుస్వామి కేసుని మళ్ళీ వాయిదా వేస్తాడు. ఇక మునుస్వామి కోపంతో, నాకు నా నగలు ఇచ్చేసి మీరు ఎక్కడికైనా పోండి, ఎన్ని నెలలు మమ్మల్ని ఇలా కోర్టు చుట్టూ తిప్పించుకుంటారని వాగ్వాదాన్ని దిగుతాడు. ఇంత చిన్న కేసుని 4 నెలలు పరిష్కరిస్తూనే ఉన్నావు, అసలు నువ్వేం లాయర్వి, నువ్వు ఒక్క కేసుని కూడా సాల్వ్ చేయలేవని మునుస్వామి బేబీ కృష్ణపై సీరియస్ అవుతాడు. దాంతో గౌరీ మునుస్వామిపై చేయి చేసుకుంటాడు. ఈ గౌరీ బేబీ కృష్ణ టీంలో ముఖ్యమైన వ్యక్తి అనమాట. మునుస్వామి తనపై సీరియస్ అవ్వడంతో, ఇక నీ కేసుని ఎవరు వాదిస్తారో నేను చూస్తా, నీ నగలు నీకు ఎలా తిరిగి వస్తాయో చూద్దామని బేబీ కృష్ణ మునుస్వామి మీద అడ్డం తిరుగుతాడు.
ఇక ఏం చేయాలో తెలియక మునుస్వామి బాధతో ఒక చెట్టు దగ్గర కూర్చుంటాడు. ఆ కోర్టు ఆవరణలో వీరభద్రుడి యొక్క గుడి ఉంటుంది. ఇతను చాలా మహిమ కలిగిన దేవుడు. ఎవరైనా గుండెల నిండా నమ్మకంతో ఎండు మిరపకాయలను దంచి వీరభద్రుడికి అర్పిస్తే వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి. కాబట్టి చివరి ప్రయత్నంగా మునుస్వామి ఎండు మిరపకాయల్ని దంచి ఏడుస్తూ వీరభద్రుడికి అర్పిస్తాడు. కట్ చేస్తే బేబీ కృష్ణ తన మనుషులతో ఒక చోట పార్టీ చేసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటాడు. అప్పుడు అక్కడికి వీరభద్రుడి ఎంట్రీ ఇచ్చి ప్రతి ఒక్కరిని వాయగొడతాడు. అప్పటికే బేబీ కృష్ణ కాస్త డ్రగ్ తీసుకుని ఉండడంతో అక్కడ ఏం జరుగుతుందో తనకి అంతగా అర్థం కాదు. తన కళ్ళ ముందు ఉన్నది నిజంగానే దేవుడు అన్న విషయం కూడా బేబీ కృష్ణకి తెలియదు. సో వీరభద్రుడు వాడిని తలకిందులుగా గాల్లోకి ఎగరేసి నేల మీద మంటల్ని రగిలిస్తాడు. దెబ్బకి బేబీ కృష్ణకి కళ్ళు తెరుచుకుని తన కళ్ళ ముందున్నది నిజంగానే వీరభద్రుడు అని అర్థమవుద్ది. మీరు నా ముందుకు ఎందుకు వచ్చారని బేబీ కృష్ణ అడగ్గా, మునుస్వామిని మోసం చేసినందుకు గాను ఈరోజు నిన్ను శిక్షించే రోజు అని వీరభద్రుడు అంటాడు. బేబీ కృష్ణ తన తప్పుని అర్థం చేసుకుని, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, కేవలం ఒకే ఒక్క రోజులో తన నగల్ని తన చేతికి అప్పగిస్తా. ఇది చాలా చిన్న విషయం, కానిస్టేబుల్కి జడ్జికి కొంచెం లంచం ఇస్తే చాలు, పని ఈజీగా అయిపోద్దని అంటాడు. ఎంత ధైర్యం ఉంటే నా ముందే లంచం గురించి మాట్లాడతావని వీరభద్రుడు బేబీ కృష్ణని చంపబోతాడు. అప్పుడు బేబీ కృష్ణ మాట్లాడుతూ, మా కోర్టులో ప్రతి పని లంచంతోనే జరిగిద్ది. ఇదే మా కోర్టులో ప్రొసీజర్, దీన్ని ఎవరూ మార్చలేరు. మీరు దేవుడే కదా, చేతనైతే మీరే స్వయంగా వచ్చి వాళ్ళ నగల్ని న్యాయంగా ఇప్పించండి అని ఛాలెంజ్ చేస్తాడు. వీరభద్రుడు తన ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి, వస్తా, నీ కోర్టుకి వస్తా, కోర్టు ప్రొసీజర్ని మార్చిన రోజు నీకు ఈ భూమి మీద చివరి రోజని అంటాడు. కట్ చేస్తే వీరభద్రుడు కోర్టుకి వచ్చి మునుస్వామి కేసుని టేకప్ చేస్తాడు. తన పేరు సూర్య అని, తను అనంతపురం బెంచ్ నుంచి ఈ కేసుని వాదించేందుకు వచ్చాడని వీరభద్రుడు తనని తాను కోర్టులో పరిచయం చేసుకుంటాడు. సో ఇక నుంచి మనం తనని సూర్య అనే పేరుతో పిలుద్దాం. సూర్యతో పాటు మరో 3 లాయర్లు పైకి లేచి ఈ మునుస్వామి కేసుని వాదించబోయేది మేమే అని అంటూ పిటిషన్ చూపిస్తారు. అప్పుడు జడ్జి వాళ్ళపై కోపడి, రేపు మీ 4 పిటిషన్స్లో ఒక పిటిషన్ మాత్రమే నా దగ్గరికి రావాలి, లేదంటే నేను ఈ కేసుని తీసుకోను అని అంటాడు. కోర్టు ముగిసిన తర్వాత ప్రీతి సూర్య దగ్గరికి వచ్చి, ఎవరైనా కొత్త లాయర్ కోర్టుకు వస్తే ఆ 3 లాయర్స్ ఇలాగే చేస్తారు, మీరు కానీ ఏ 500 1000 రూపాయలు వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు కేసు వదిలేస్తారని చెప్తుంది. సో ఆ 3 లాయర్స్తో మాట్లాడేందుకు సూర్య ప్రీతిని తీసుకుని అడ్వకేట్స్ రూమ్లోకి వెళ్తాడు. ప్రీతి చెప్పినట్టుగానే వాళ్ళు సూర్యతో, పోయి పెద్ద కేసునే పట్టారుగా, మీరు ఎంతో కొంత డబ్బుని మాకు ఇచ్చుకున్నారంటే మేము మీ కేసు జోలికి రాము అని అంటారు. ₹1 కూడా ఇవ్వను అని చెప్పి సూర్య టైంని ఫ్రీజ్ చేస్తాడు. దాంతో ఆ అడ్వకేట్స్ రూమ్లోని మనుషులు వస్తువులు ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతాయి. ఆ క్షణంలో తన పక్కన ఉన్నది మనిషి కాదు, తనొక దేవుడని ప్రీతికి అర్థమవుద్ది. సూర్య ప్రీతిని అన్ఫ్రీజ్ చేసి ఆ 3 లాయర్స్ దగ్గర ఉన్న పిటిషన్స్ని చించేయి అని చెప్తాడు. దాంతో ప్రీతి ఆ లాయర్స్ దగ్గర ఉన్న పిటిషన్స్ని చించేస్తుంది. బేబీ కృష్ణ ఇదంతా రూమ్ బయట నుంచి కిటికీ గుండా చూస్తూనే ఉంటాడు. పని పూర్తవడంతో సూర్య టైంని అన్ఫ్రీజ్ చేసి రూమ్ నుంచి బయటకు వస్తాడు. అప్పుడు బేబీ కృష్ణ సూర్యతో, న్యాయంగా కేసుని సాల్వ్ చేయడం అంటే కేవలం లంచం ఇవ్వకపోవడమే కాదు, మీరు ఎటువంటి పవర్స్ని కూడా యూజ్ చేయకూడదు, మీరు మామూలు మనిషిలాగా మాత్రమే ఈ కేసుని సాల్వ్ చేయాలి, ఇక నుంచి మీరు ఎటువంటి పవర్స్ని యూజ్ చేయకూడదని బేబీ కృష్ణ సూర్య నుంచి మాట తీసుకుంటాడు. కట్ చేస్తే కోర్టులో వాదనలు పూర్తవుతాయి. అయినా సరే జడ్జి వాళ్ళకి నగలను ఇవ్వకుండా, అసలు ఈ నగలు మీవే అనడానికి ప్రూఫ్ ఏంటి, ఈ నగలకి ఇంకేమైనా కేసులతో సంబంధం ఉందా, వీటి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఏది, అసలు కోర్టుకు వేసుకొచ్చే డ్రెస్ ఇలాగైనా ఉండేది, స్లీవ్లెస్ వేసుకొని కోర్టుకు రాకూడదని నీకు తెలియదా అని జడ్జి మీనుపై కోప్పడతాడు. అసలు ఇక్కడ ఇన్ని సమస్యలు ఇన్ని కేసులు ఉంటే మీకు నా డ్రెస్తోనే ప్రాబ్లం వచ్చిందా, నా డ్రెస్లో ఎటువంటి తప్పు లేదు, తప్పంతా మీ చూసే కళ్ళలోనే ఉంది అని మీను అంటది. దాంతో జడ్జికి ఈగో హర్ట్ అయ్యి కోర్టుకి సరిగా బట్టలు వేసుకొని రాకుండా అలాగే జడ్జితో ఆర్గ్యూ చేసినందుకు గాను మీనుకి ఒకరోజు జైలు శిక్ష పడుద్ది. అసలు మీనుకి తమ నగలు తమకి తిరిగొస్తాయన్న హోప్ అస్సలు లేదు. అసలు నగలు దొంగతనం చేసిన దొంగలెవరు అన్న విషయాన్ని పోలీసులు కనిపెట్టరు. మూవీ స్టార్టింగ్లో పోలీసులు కొంతమంది దొంగల్ని పట్టుకొని వాళ్ళని మునుస్వామి మీను ముందుకి నిలబడతారు కదా, అప్పుడు మునుస్వామి ఏడుస్తూ, మీలో మా నగల్ని దొంగతనం చేసింది ఎవరో నాకు తెలీదు, కానీ మీలో మా నగల్ని దొంగతనం చేసిన వాళ్ళుంటే ప్లీజ్ దయచేసి మా నగల్ని తిరిగివ్వండి, నా కూతురికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయలేదంటే తన ప్రాణాలకి ప్రమాదమని బాధపడతాడు. ఆ బాధని చూడలేక నగల్ని దొంగతనం చేసిన ఆ 2 వ్యక్తులు తమంతట తాముగానే పోలీసులకి లొంగిపోతారు. కానీ పోలీసులు మాత్రం ఆ దొంగల్ని తామే తెలివిగా పట్టుకున్నట్టు బిల్డప్ కొడతారు. కట్ చేస్తే జైల్లో ఉన్న మీను సడన్గా స్పృహ తప్పి కింద పడిపోవడంతో తనని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్లు తనని చెక్ చేసి తన లివర్ దాదాపు 90% వరకు ఫెయిల్ అయింది, వీలైనంత త్వరగా ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే తను ఏ క్షణమైనా కోమాలోకి పోయిద్దని చెప్తారు. మరుసటి రోజు ఉదయం సూర్య డిఏ రిపోర్ట్ని కోర్టులో సబ్మిట్ చేస్తాడు. ఇక జడ్జి ఆ నగల్ని మునుస్వామికి అప్పజెప్పడమే లేట్. కానీ జడ్జి సూర్యతో, నువ్వు ఈ కోర్టుకి వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, నువ్వు నన్ను యువర్ ఆనర్ అని కానీ మై లార్డ్ అని కానీ పిలవడం లేదు, నా కోర్టుని అవమానించేందుకే ఇక్కడికి వచ్చావా, నువ్వు నాకు సారీ చెప్పి మర్యాదగా అడ్రస్ చేస్తే తప్ప ఈ నగల్ని నీకు ఇవ్వనని అంటాడు. సూర్యకి ఇష్టం లేకపోయినా సరే మీను అండ్ మునిస్వామి కోసం జడ్జికి సారీ చెప్పి మిలాడ్ అని అంటాడు. దాంతో జడ్జి ఈగో సాటిస్ఫై అవుతుంది. ఇక తను ఆ నగల్ని మునిస్వామికి అప్పచెప్తాడు.
మునుస్వామి సంతోషంగా ఆ నగల్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళబోతుండగా మీను చనిపోయిందని హాస్పిటల్ నుంచి మునుస్వామికి ఫోన్ వస్తుంది. అది విని మునుస్వామి డీలా పడిపోతాడు. మునుస్వామి ఏడుస్తూ నా కూతురే చనిపోయాక ఇక ఈ నగలు నాకెందుకని మునుస్వామి ఆ నగల్ని లాయర్ల ముఖాన విసిరేస్తాడు. అది చూసి సూర్య చాలా బాధపడతాడు. బేబీ కృష్ణ సూర్య దగ్గరకు వచ్చి ఏంటి దేవుడితోనే ఛాలెంజ్ చేశా అని మొదటి నుంచి నాకు కాస్త భయంగా ఉంది. కానీ నా కోర్టు నన్ను మోసం చేయలేదు. ఇక్కడ లంచం ఇస్తే పనులు త్వరగా పూర్తవుతాయి, లేదంటే ఇలాగే జరుగుద్ది. ఇప్పుడు ఆ అమ్మాయి చావు నా అకౌంట్లోకి రాదు. నువ్వు మన ఛాలెంజ్లో ఓడిపోయావని అంటాడు. కట్ చేస్తే సూర్య మీను యొక్క మరణం గురించే ఆలోచిస్తూ బాగా బాధపడుతుంటాడు. అదే సమయంలో శ్రీముఖి అనే ఆవిడ గౌరీ దగ్గరికి వచ్చి ప్లీజ్ నా ఎవిడెన్స్ అండ్ కేస్ ఫైల్ నాకు ఇచ్చేయండి, నేను వేరే లాయర్ని చూసుకుంటా అని బ్రతిమిలాడుద్ది. అప్పుడు గౌరీ తన కేస్ ఫైల్ని ముడివేసి నేలపై పడేస్తాడు. ఇక్కడ చుట్టూ ఉన్న మనుషుల్లో దాదాపు 80% మంది లాయర్లు ఉన్నారు. వీళ్ళలో ఏ ఒక్కరు ఈ కేస్ ఫైల్ తీసుకున్నా నేను నీ కేసు వదిలేస్తా, నువ్వు వాళ్ళతోనే నీ కేసు కంటిన్యూ చేసుకోవచ్చని గౌరీ అంటాడు. సో తనకి హెల్ప్ చేయమని శ్రీముఖి అక్కడున్న లాయర్లని బ్రతిమిలాడుద్ది. కానీ ఏ ఒక్కరు కూడా ధైర్యం చేసి ఆ కేస్ ఫైల్ని ముట్టుకోరు. అదంతా గమనిస్తున్న సూర్య శ్రీముఖి దగ్గరికి వచ్చి నేలపై ఉన్న కేస్ ఫైల్ని తీసుకుంటాడు. దాంతో మరుక్షణమే గౌరీతో పాటు రౌడీలందరూ సూర్యపై దాడి చేయడానికి వస్తారు. ఇక సూర్య ఆ రౌడీలందరినీ దారుణంగా కొడతాడు. మరుసటి రోజు ఉదయం ప్రీతి నిద్రలేచేసరికి ఆ కేస్ ఫైల్ ప్రీతి బెడ్ పక్కన ఉంటుంది. ప్రీతికి విషయమంతా అర్థమై తను శ్రీముఖి కేసుని టేకప్ చేస్తుంది. అసలు ఈ శ్రీముఖి యొక్క కేసు ఏంటంటే శ్రీముఖి కొన్ని సంవత్సరాల క్రితం లా మినిస్టర్గా పనిచేస్తున్న మహేశ్వరన్ దగ్గర పిఏగా పనిచేస్తుంది. మహేశ్వరన్కి శ్రీముఖి మీద మొదటి నుంచి కన్నుంటుంది. సో తనొక రోజు శ్రీముఖి మీద మానభంగానికి పాల్పడతాడు. శ్రీముఖి న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. కానీ మహేశ్వరన్ అధికార పార్టీ యొక్క మంత్రి అవ్వడంతో ఎవరూ శ్రీముఖి కేసుని తీసుకోరు. 5 సంవత్సరాల తర్వాత మహేశ్వరన్ పార్టీ ఎలక్షన్లో ఓడిపోవడంతో శ్రీముఖికి న్యాయం మీద హోప్ కలిగిద్ది. సో తను గౌరీ అనే లాయర్ని కలిసి కేసుకి సంబంధించిన ఫైల్స్ అండ్ ఎవిడెన్స్ ఇస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గౌరీ బేబీ కృష్ణ దగ్గర పనిచేస్తున్నాడని, బేబీ కృష్ణకి మహేశ్వరన్తో సంబంధం ఉందన్న విషయం శ్రీముఖికి ఆ క్షణంలో తెలియదు. ఇక అప్పటి నుంచి వాళ్ళు మహేశ్వరన్పై పెట్టిన కేసుని వెనక్కి తీసుకోమని శ్రీముఖిని బెదిరిస్తారు. కానీ తను మాత్రం కేసుని వెనక్కి తీసుకోదు. అలా సంవత్సరం గడిచిపోద్ది. ఇప్పుడు ఈ విషయాలన్నీ శ్రీముఖి ప్రీతికి చెప్పిద్ది. కట్ చేస్తే కోర్టులో సీన్ ఓపెన్ అవుతుంది. ప్రీతి తన వాదనని వినిపించి మహేశ్వరన్పై ఛార్జ్ తీసుకోండి అని జడ్జితో అంటుంది. అప్పుడు బేబీ కృష్ణ పైకి లేచి శ్రీముఖి ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసం చేస్తుంది, అసలు ఈ శ్రీముఖిని మహేశ్వరన్ మీద మోజుపడిందని ఒక ఫేక్ కాల్ రికార్డింగ్ని కోర్టులో సబ్మిట్ చేస్తాడు. నిజానికి ఈ జడ్జికి కూడా మహేశ్వరన్తో సంబంధం ఉంటుంది. సో తీర్పు మహేశ్వరన్ వైపే ఫేవర్గా ఉంటుంది. ఇక ఇప్పటి నుంచి వీరభద్రుడి ఆట మొదలవుద్ది. బేబీ కృష్ణ జడ్జితో మాట్లాడుతూ ఇదేమీ పబ్లిసిటీ కోసం పెట్టిన కేసు కాదు, మహేశ్వరన్ నిజంగానే శ్రీముఖి మీద సెక్షువల్ హరాస్మెంట్ చేశాడు, నేను సబ్మిట్ చేసిన కాల్ రికార్డింగ్ నిజమైంది కాదు అని అంటాడు. అది విని కోర్టులో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఏంటి బేబీ కృష్ణ ఇలా మాట్లాడుతున్నాడని ఎవరికి ఏం అర్థం కాదు. అప్పుడే ప్రీతికి అర్థమవుద్ది ఇదంతా వీరభద్రుడి యొక్క పవర్ అని. అవును, కోర్టులో ఏ లాయర్ కూడా అబద్ధాలు చెప్పకుండా కేవలం నిజాలు మాత్రమే చెప్పేలాగా వీరభద్రుడు తన పవర్ ఉపయోగిస్తాడు. సో ఏ ఒక్క లాయర్ కూడా కోర్టు లోపల అబద్ధాలు చెప్పలేరు. ఏంటి అసలు నాకు ఏం జరిగింది, నేనెందుకు ఇలా నిజాలు చెప్తున్నానని బేబీ కృష్ణ ఫుల్ టెన్షన్ పడిపోతాడు. ఒక్కసారిగా కోర్టు లోపల గందరగోళం ఏర్పడుద్ది. లాయర్లు అబద్ధాలు చెప్పలేకపోవడం వల్ల న్యాయం పొందాల్సిన చాలామందికి న్యాయం జరిగిద్ది. ఇప్పటి వరకు జడ్జి తీసుకున్న లంచాల గురించి కూడా బేబీ కృష్ణ కోర్టులో నిజం చెప్పేస్తాడు. సో సిబిఐ జడ్జి యొక్క ఇంట్లో ఆఫీస్లో సోదాలు నిర్వహిస్తుంది. ఎంత ధైర్యం ఉంటే అందరి ముందు మమ్మల్నే ఇరికిస్తాడని మహేశ్వరన్ అండ్ జడ్జ్ బేబీ కృష్ణపై కోపంతో రగిలిపోతుంటారు. కొంచెం సేపటి తర్వాత సూర్య తన పవర్స్ని యూజ్ చేసి నాంపల్లి ఏరియాలో ఏ ఒక్కరూ ఎటువంటి తప్పులు కానీ, దొంగతనాలు కానీ, మర్డర్స్, రేప్స్ ఇలా ఎటువంటి తప్పులు చేయకుండా చేస్తాడు. దాంతో పోలీస్ స్టేషన్లో కొత్త కేసులు నమోదవ్వకపోవడమే కాదు, ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న థౌజండ్స్ ఆఫ్ కేసెస్ సాల్వ్ అవుతాయి. తప్పు చేస్తే వీరభద్రుడు శిక్షిస్తాడు అన్న భయం జనాల గుండెల్లో నాటుకుపోద్ది. సో జనాలు, లాయర్లు అండ్ పోలీసులందరూ వచ్చి కోర్టు పరిధిలో ఉన్న వీరభద్రుడి విగ్రహానికి దండం పెడతారు. కానీ బేబీ కృష్ణ మాత్రం ఆ గుడిని నాశనం చేసేందుకు రౌడీలను మాట్లాడతాడు. చీకటి పడ్డ తర్వాత ఆ రౌడీలందరూ బుల్డోజర్ తీసుకొచ్చి వీరభద్రుడి గుడిని నాశనం చేయాలని చూస్తారు. కానీ ఆ సమయంలో సూర్య అక్కడే ఉంటాడు. ఇక సూర్య విజృంభించి రౌడీలందరినీ రఫ్ఫాడిస్తాడు. కట్ చేస్తే బేబీ కృష్ణని చంపేందుకు జడ్జి కొంతమంది రౌడీలని పురమాయిస్తాడు. వాళ్ళు బేబీ కృష్ణ డ్రైవ్ చేస్తున్న కార్ని లారీతో గుద్దిస్తారు. ఆ ఇంపాక్ట్ వల్ల బేబీ కృష్ణ కార్ నాంపల్లి సరిహద్దు లోపలికి వచ్చేస్తుంది. రౌడీలందరూ కత్తులు తీసుకుని బేబీ కృష్ణని చంపేందుకు నాంపల్లి సరిహద్దు లోపలికి ఎంటర్ అవుతారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సరిహద్దు లోపలికి ఎంటర్ అయిన వెంటనే రౌడీలందరూ తమ కత్తుల్ని పడేసి అయ్యో బేబీ కృష్ణ ఏంటి నీకు యాక్సిడెంట్ జరిగిందని అంటూ తనకి హెల్ప్ చేసేందుకు చూస్తారు. అప్పుడే బేబీ కృష్ణకి అర్థమవుద్ది కేవలం నాంపల్లి సరిహద్దు లోపల వరకే వీరభద్రుడి పవర్స్ ఉంటాయి, సరిహద్దు దాటితే వీరభద్రుడికి ఎటువంటి పవర్స్ ఉండవని. బేబీ కృష్ణ ఈ విషయాన్ని జడ్జికి చెప్పి మనం గనక మన కోర్టుని సరిహద్దు అవతలికి మార్చామంటే ఎటువంటి సమస్య ఉండదు, మనం మునుపటిలాగా మన పనుల్ని కంటిన్యూ చేయొచ్చని అంటాడు. కానీ జడ్జి మాత్రం అంటే ఆ సూర్య నిజంగానే దేవుడా అని షాక్ అవుతాడు.
తెలిసి తెలిసి దేవుడితో వైరానికి దిగడమేంటి? నీ చావు నువ్వు చావు. నేను ట్రాన్స్ఫర్ తీసుకుని వేరే కోర్టుకి వెళ్ళిపోతా. కోర్టుని వేరే చోటికి మార్చడం అంత ఈజీ కాదని జడ్జి అంటాడు. ఇక బేబీ కృష్ణ ఒక ప్లాన్ వేసి జడ్జిని తలపై కొట్టి చంపేస్తాడు. నిజానికి ఈ నాంపల్లి కోర్టు 150 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. సో దాదాపు ఆ కోర్టు కూలిపోయే స్టేజ్లో ఉంటుంది. 10 మంది కంటే ఎక్కువ మంది గనక ఒకేసారి మెట్లెక్కారంటే ఆ మెట్లు ఖచ్చితంగా కూలిపోతాయి. పిల్లర్స్, సీలింగ్ ఇలా కోర్టు మొత్తం శిథిలావస్థలో ఉంటుంది. సో కోర్టుని కూల్చేసేందుకు బేబీ కృష్ణ తన టీం మెంబర్స్కి ఒక ప్లాన్ చెప్తాడు. ఆ ప్లాన్లో భాగంగా వాళ్ళందరూ ఒక్కసారిగా మెట్లెక్కడం, కోర్టు పిల్లర్స్ని పగలగొట్టడం వంటి పనులు చేస్తారు. దాంతో కోర్టు మొత్తం కూలిపోతుంది. బేబీ కృష్ణ జడ్జి శవం మీద ఒక బీరువాని పడేసి కోర్టు కూలిపోవడం వల్లే జడ్జి చనిపోయాడని అందరినీ నమ్మిస్తాడు. ఇక లాయర్స్ అందరూ తమకు ఒక కొత్త కోర్టు కావాలని ధర్నాకు దిగుతారు. కొద్ది సమయంలోనే ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, గవర్నమెంట్ మీద ప్రెషర్ రావడం జరుగుతాయి. ఇక చేసేదేం లేక మాదాపూర్లో ఒక కొత్త కోర్టు నిర్మించేందుకు గవర్నమెంట్ అనుమతిస్తుంది. కట్ చేస్తే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మాదాపూర్లో ఒక కొత్త కోర్టుని నిర్మిస్తారు. ఆ కోర్టుకి జడ్జిగా వెంకటేష్ ప్రసాద్ని నియమిస్తారు. బేబీ కృష్ణ ఆల్రెడీ ఆ కొత్త జడ్జిని డబ్బుతో కొనేస్తాడు. శ్రీముఖి కేసులో విచారణ కంప్లీట్ అవ్వడంతో బేబీ కృష్ణ అండ్ ప్రీతి జడ్జికి రిటర్న్ స్టేట్మెంట్స్ అందిస్తారు. ఆల్రెడీ జడ్జి మన సైడే కదా, సో తీర్పు మనకే అనుకూలంగా వస్తుందని బేబీ కృష్ణ అనుకుంటాడు. కానీ ప్రీతి సబ్మిట్ చేసిన రిటర్న్ స్టేట్మెంట్లోని వీరభద్రుడి యొక్క కత్తి బొమ్మని చూసి జడ్జి భయంతో వణికిపోతాడు. సో తను ప్రాణభయంతో అబద్ధపు తీర్పు ఇవ్వలేక న్యాయంగా తీర్పు తీరుస్తాడు. శ్రీముఖి మీద మహేశ్వర్ సెక్షువల్ హరాస్మెంట్ చేసినందుకు గాను మహేశ్వర్కి 3 years జైలు శిక్ష విధించి, అలాగే శ్రీముఖికి 75 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని తీర్పు తీరుస్తాడు. అండ్ తనకి లంచం ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూసిన బేబీ కృష్ణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జడ్జి ఆదేశిస్తాడు. నిజానికి నాంపల్లి సరిహద్దు బయట వీరభద్రుడికి ఎటువంటి పవర్స్ ఉండవు కదా. సో సూర్య ఒక ప్లాన్ వేసి రక్షక వీరభద్రుడి విగ్రహాన్ని మాదాపూర్ కోర్టు పరిధిలో ఏర్పాటు చేస్తాడు. ఈ రక్షక వీరభద్రుడి కంటే చాలా డేంజర్. తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినా సరే ఈయన మీ కుటుంబాన్నే నాశనం చేసేస్తాడని జనాలకి ఫుల్ భయం పెడతాడు. దాంతో కోర్టులో ఏ ఒక్కరు కూడా తప్పు చేసేందుకు, లంచం తీసుకునేందుకు, అబద్ధపు సాక్ష్యం చెప్పేందుకు ఇలా ప్రతిదానికి వెనకడుగేస్తారు. దాంతో బేబీ కృష్ణకి పిచ్చ కోపం వస్తుంది. వీరభద్ర బేబీ కృష్ణ దగ్గరికి వచ్చి, నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నా, ఇకనైనా మంచిగా మారు, లేదంటే నీకు పాడగడతా అని వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే కొత్త కోర్టు యొక్క ఫంక్షన్ జరుగుతుంటుంది. అక్కడికి బేబీ కృష్ణ తన మనుషులతో వచ్చి అక్కడున్న జనాలందరి మీద దాడి చేస్తాడు. ఏడి, నిజంగా ఇక్కడ దేవుడుంటే ఆయన వచ్చి నన్ను చంపేయాలి కదా, ఎక్కడ మీ దేవుడు? ఈ ఏరియాలో దేవుడనేవాడే లేడు అని బేబీ కృష్ణ ప్రీతి వైపు గన్తో షూట్ చేస్తాడు. అప్పుడు సడన్గా అక్కడికి వీరభద్రుడు పోలీస్ గెటప్లో వచ్చి ప్రీతిని బుల్లెట్ నుంచి కాపాడుతాడు. ఇక వీరభద్రుడు ఆ రౌడీలందరినీ ఒంటి చేత్తో అంతం చేస్తాడు. జనాలందరూ అది చూసి వచ్చింది పోలీసోడు కాదు, రక్షక వీరభద్రుడు అని దండం పెడతారు. ఒక్క బేబీ కృష్ణని ఎదుర్కొనేందుకు ఇంతమంది దేవుళ్ళు వస్తున్నారు. ఈ దేశంలో వేల సంఖ్యలో కోర్ట్స్ ఉన్నాయి. వేలల్లో నాలాంటి బేబీ కృష్ణలు ఉన్నారు. నాలాంటి వాళ్ళని ఎదుర్కొనేందుకు ఇంకెంతమంది దేవుళ్ళు దిగిరావాలి అని బేబీ కృష్ణ ప్రీతిని చంపబోతాడు. అప్పుడు వీరభద్రుడు తన అసలు రూపాన్ని బయటకు తీసి బేబీ కృష్ణ తలని నరికేస్తాడు. ప్రజలు మిమ్మల్ని దేవుళ్ళుగా భావించి న్యాయం కోసం మీ దగ్గరికి వస్తున్నారు. వాళ్ళకి గనక అన్యాయం జరిగితే మీకు ఇదే గతి పట్టిద్ది అని వార్నింగ్ ఇచ్చి వీరభద్రుడు వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కోర్టు పరిధిలోని హోటల్లో మీను, మునుస్వామి హ్యాపీగా బిర్యానీ తింటుండడాన్ని ప్రీతి చూసి ఆశ్చర్యపోద్ది. మేబీ ఆ వీరభద్రుడే మీనుని హాస్పిటల్లో బ్రతికించి ఉండొచ్చు. కట్ చేస్తే మాదాపూర్లోని కొత్త కోర్టులాగే మాకు ఆధునిక వసతులు కావాలని మిగతా లాయర్స్ అందరూ ధర్నాకి దిగుతారు. దీని గురించి రాజకీయ నాయకులు అసెంబ్లీలో మాట్లాడుతుంటారు. లాయర్ల యొక్క వాదనని ప్రతిపక్షాలు సపోర్ట్ చేస్తాయి. అప్పుడు సీఎం కన్నప్పకాంత్ పైకి లేచి, లాయర్స్ అడిగిన ప్రతిదానికి మనం తలూపుతూ జీవోలు జారీ చేస్తే దాదాపు 80% మంది రాజకీయ నాయకులు జైల్లో ఉంటారు. ఎందుకంటే దాదాపు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి మీద కేసులుంటాయి. కాబట్టి న్యాయ వ్యవస్థని ఎంత వీలైతే అంతగా మన అదుపులో ఉంచుకోవాలి. మరి ఇప్పుడు చెప్పండి, న్యాయవాదులు అడిగిన ప్రతిదానికి మనం ఒప్పుకుందామా అని అంటాడు. 234 మంది ఎమ్మెల్యేలలో 233 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షంతో సహా సీఎం చెప్పిన దానికి అంగీకరించి న్యాయవాదుల ధర్నాకి అడ్డం తిరుగుతారు. కానీ ఒక్కరు మాత్రం సీఎం చెప్పిన దానికి అంగీకరించరు. అది మరెవరో కాదు, అది వీరభద్రుడే. జనాలకి ఏది మంచైతే అది చేయరా, మీకు చుక్కలు చూపించి ఒక ఆట ఆడుకోవాల్సిందే అని వీరభద్రుడు అనడంతో మూవీ ఎండ్ అవుతుంది. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.